K+ News Network presents. కడప జిల్లా అపుస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేత. కడప నగరంలోని స్థానిక జెడ్పీ హాల్ నందు ఉత్తమ ఉపాధ్యాయులకు 2024 సంవత్సరానికి గాను అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా అపుస్మా జిల్లా అధ్యక్షులు గంగయ్య మీడియాతో మాట్లాడుతూ, ఈ సంఘం ఏర్పడినప్పటి నుంచి ఒక రకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రశంసా పత్రాలు ఇచ్చి ఎలా ప్రోత్సహిస్తుందో అదే క్రమంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 10 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న మంచి ఉపాధ్యాయులకు పాఠశాల అభివృద్ధిలోనూ విద్యాభివృద్ధిలోనూ విద్యార్థులకు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నిరంతరం శ్రమిస్తూ తపన కలిగిన ఉపాధ్యాయులను వారిని గౌరవించుకోవటం మన ధర్మంగా భావించి ఎవరి సహకారం లేకున్నా సంఘంలోని మెంబర్లు అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని గత 3 సంవత్సరాల నుంచి ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, స్కూల్ కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, అపుస్మా మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర అధ్యక్షులు పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి గారు, అలాగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు మరియు అపుస్మా నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ముందు మేము సెప్టెంబర్ 5వ తారీఖు జరపాల్సినటువంటి కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మరియు ఈ విజయవాడ వరద బాధితుల సహాయార్థం కొన్ని వేరే కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమం లేట్ అయిపోయింది. ఏది ఏమైనా కూడా గురువు అనేటటువంటి పదాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సమాజంలో అటు ప్రభుత్వము ఇటు ప్రైవేట్ రంగము రెండు కూడా ప్యారలల్గా మరి పనిచేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో అయితేనేమి, దేశాభివృద్ధిలో అయితేనేమి ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. మరి అందులో ప్రధానంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం జరుగుతూ ఉంటుంది. అది ప్రైవేట్ సెక్టార్లో కాస్తో కూస్తో జరిగినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి అందరూ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో ఇక్కడ సోషల్ కానీ ఇంకా కొన్ని హిందీ ఇలాంటి సబ్జెక్టులు చెప్పేటటువంటి పరిస్థితి చాలా అరుదుగా ఏర్పడతా ఉంది. ఏ టీచర్ అయినా స్కూల్లో డ్రాప్ అయిపోతే ఆ టీచర్ దొరికే పరిస్థితి కష్టంగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉపాధ్యాయ వృత్తిని మనం అంతరించిపోతున్నటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ఉపాధ్యాయులను ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందించి వారికి కూడా ఈ సమాజంలో ఒక భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవంతా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మరి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేసి ఈ టీచర్స్ యొక్క వెల్ఫేర్ ఆలోచించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా అపుస్మా అనేటువంటి సంఘం ఈ ఏర్పాటు చేసినటువంటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమాన్ని కవరేజ్ గురించి సహకరిస్తున్నటువంటి అన్ని మీడియా సంఘాలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక రకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తూ అవార్డులను ఇచ్చి ప్రోత్సహిస్తుందో అదే క్రమంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 10 సంవత్సరాలకు పైబడి ఒక పాఠశాలలో పనిచేసేటువంటి మంచి ఉపాధ్యాయులు పాఠశాల యొక్క అభివృద్ధిలోనూ విద్యాభివృద్ధిలోనూ పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరంతరం శ్రమించేటువంటి తపన కలిగినటువంటి విద్యార్థుల ఉపాధ్యాయులను వాళ్ళని గౌరవించుకోవడం మా యొక్క ధర్మంగా భావించి ఏ సహకారం లేకపోయినా, ఎవరి సహకారం లేకపోయినా సంఘం అంతా కూడా కలిసికట్టుగా మేము మెంబర్లమందరం కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ మా పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు కడప జిల్లాలో కానీ అలాగే బయట అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అపుస్మా
పాఠశాలల సభ్యులను అందరం కలిసి అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులతో పాటు వాళ్ళను ఘనంగా సత్కరించి వాళ్ళ యొక్క సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ వారిని సన్మానిస్తూ ఇతరులను కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తిని పొందే విధంగా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ అపుస్మా ముందుకెళ్తోంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రైవేటు పాఠశాలలో ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులను తప్పనిసరిగా ఇంతకంటే ఘనంగా సత్కరించుకోవాలన్నటువంటి ఆలోచన మాకుంది. అలాగే ప్రభుత్వం కూడా ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని డిమాండ్స్ వాళ్ళ ముందర పెట్టాము. ఉపాధ్యాయులకు వెల్ఫేర్ కోసమే ప్రతి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయునికి హెల్త్ కార్డులు, అలాగే కనీసం 2 సెంట్లు ఇల్లు లేనటువంటి ఉపాధ్యాయులకు కనీసం 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలా ఏ ఆసరా లేకుండా కేవలము మిగతా డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు లాయర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, మిగతా ఏ వృత్తిలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు. కానీ ఈరోజు ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో ఒక రకంగా చిన్న చూపు అవుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో 10వ తరగతి అయిపోయిన తర్వాత అందరూ కూడా ఎంపీసీ బైపీసీ గ్రూపులకు వెళ్ళిపోయి ఆర్ట్స్ గ్రూపులకు వచ్చేటువంటి పరిస్థితి లేక కొన్ని సబ్జెక్టులలో ఉపాధ్యాయులు కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మరి ఇది మారాలి అంటే ప్రభుత్వం కూడా కొంత చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని బ్రాంచులకు ఆర్ట్స్ గ్రూపులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా చేయూతను అందించి ఆర్ట్స్ గ్రూపులో ఈరోజు ఆర్ట్స్ గ్రూపులో చేరితే భవిష్యత్తు లేదన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ అభిప్రాయాన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని వృత్తులను తయారు చేయగలిగేటువంటి ఏకైక వృత్తి